హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం బెల్లం గవ్వలు తయారు చేసుకుందాం. బెల్లం గవ్వల కోసం 1/2 కేజీ మైదా, 1/4 కేజీ ఏమో గోధుమ పిండి వేసాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, సుజీ ఉప్మా రవ్వ అంటారు, అది 2 టేబుల్ స్పూన్లు. నెయ్యి 4 టేబుల్ స్పూన్లు ఇందులో వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరగబెట్టుకొని పోసుకోవాలి. కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలిపేసుకొని ఒక పావు గంట పక్కన పెడితే పిండి నానిద్ది. తర్వాత అది గవ్వలు చేసుకోవాలి. ఆ పిండిని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోండి. గవ్వలు చేసేదానికి నూనె రాసుకొని గవ్వలు ఒత్తుకోవాలి. ఇట్లా ఒత్తుకోవాలి, పల్సగా ఒత్తుకోవాలి. ఇట్లా గవ్వలు ఉండలన్నీ ఇట్లా గవ్వలు చేసి ఒక పేపర్ మీద వేసుకోవాలి. ఇలా చేసిన ఈ గవ్వలన్నీ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని నూనెలో వేపుకోండి. పెద్ద హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే అమ్మటే కలర్ వస్తాయి కానీ పాడైపోతాయి. ఈ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అటు ఇటు తిప్పుతా వేపుకోవాలి, ఒకచోట వేయకుండా. ఈలోపు ఒక 1/2 కేజీ బెల్లాన్ని నల్లగొట్టుకోవాలి మెత్తగా. ఇది 1/2 కేజీ బెల్లంలో కాస్త నీళ్లు పోసుకొని పాకం పట్టుకోవాలి. గవ్వలు ఇలా వేగినాక తీసేసుకొని సిల్లులు గిన్నెలో వేసుకోవాలి. గవ్వలు వేగినాయండి, ఒక వాయి తీసేసాను, ఇంకొక వాయి వేసాను, వేగుతున్నాయి. బెల్లం ఏమో పాకం బెల్లం కరుగుతుంది పొయ్యి మీద. రెండో వాయి గవ్వలు తీసానండి, మళ్ళీ ఇంకొక వాయి గవ్వలు వేసేసా. ఉన్నాయన్నీ పాకం బెల్లం కరిగింది, పాకం ఇప్పుడే వస్తుంది. గవ్వలు అయిపోయినాయి. పంచదార బెల్లము పాకం వస్తుంది. ఉండకు వస్తే చాలు. కొంచెం రావాలి. ఇదిగోండి ఉండకొచ్చింది. ఇలా ఉండకొస్తే చాలు, వేసేసుకోవచ్చు. ఇలా ఉండకొస్తే చాలు, వేసుకోవాలి. ఈ గవ్వలు ఇందులో వేసుకొని తిప్పుకోవాలి. ఈ గవ్వలని పాకంలో వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఇలా అడుగు నుంచి మొత్తం కలిసేలాగా పైకి కిందకి తిప్పుకుంటూ ఉండాలి. ఇలా కాసేపటికి బెల్లం అంతా ఆరిపోయి గవ్వలకి పేరుకొని గవ్వలు భలే టేస్ట్గా తినడానికి బాగుంటాయి. లోపల గుల్లగా ఫ్రైగా క్రిస్పీగా తినడానికి ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయి. అందరూ ఈ రెసిపీని ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ హృదయపూర్వక వందనాలు. బాయ్.